ఇంత వర్షం పడ్డాక ఎవడన్నా నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి జిమ్కి వెళ్తాడా? వెళ్ళాలి సార్. ఆఫ్టర్ ఆల్ 25-30 వేల కోసం ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు నీలాంటోడు ఎంతో డెడికేషన్ తో ఉన్నాడు, వెళ్ళకపోతే అలాగా? బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా ఉన్నా, బోరింగ్ గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, సాడ్ గా ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, డిప్రెస్డ్ గా ఉన్నా, భయంతో చేసినా, బాధ్యతతో చేసినా, ప్రశాంతంగా ఉన్నా, చిరాకులో ఉన్నా, ఎలాంటి మూడ్ లో ఉన్నా జిమ్కి వెళ్ళి మాయా అన్నీ అవే సెట్ అవుతాయి. ఇప్పటిదాకా మీరు చూసిన జిమ్ క్లిప్స్ అన్ని పాతవే, ఇవాళ ఏం వీడియోస్ షూట్ చేయలేదు. బట్ ఇది మాత్రం ఇవాళదే. బాయ్స్ మంచి ఫైర్ లో ఉన్నారు. నన్ను ఎతకద్దు, నేను ఉండను, నాకు మామూలు పషాప్ లో సరిగ్గా రావు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి యాజ్ యూజువల్ గా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుని ప్రోటీన్ షేక్ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి షాప్ కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. బిజినెస్ పని మీద మా తమ్ముడు ఇవాళ ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. సో ఇవాళ నుంచి ఒక 7 days రచ్చ రచ్చ దోలు తీరిపోద్ది. సేట్ గారు, ఇది మనం సంపాదించుకుంది కాదు, లెగసీతో వచ్చింది. ఆ గోవా ఏదో నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే